కేఆర్ఎంబి ప్రాజెక్టులు అంటే ఏంది? శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్ కానీ, మన కృష్ణా బేసిన్ మీద ఉన్న ప్రాజెక్టు అవుట్లెట్స్ను కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పడం. 10 ఏళ్ల కేసీఆర్ గారి ప్రభుత్వంలో మనం ఏ రోజు కూడా వాళ్ళు ఎంత ఒత్తిడి పెట్టినా మనం కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పచెప్పలేదు. మేము ఒకటే చెప్పినాం, మాకు 50% వాటా ఇవ్వండి. శ్రీశైలంను ప్లానింగ్ కమిషన్ చెప్పినట్టుగా దాన్ని హైడల్ ప్రాజెక్టుగా గుర్తించండి. మా డ్రింకింగ్ వాటర్లో 20% మాత్రమే మీరు లెక్కగట్టండి అని ఇట్లా మనం అనేక షరతులు కేంద్ర ప్రభుత్వానికి పెట్టాం. కానీ కేంద్రం ఒప్పుకోలేదు. ఆ రోజు ఒప్పుకోలేదు కనుక మనము ఆ కేఆర్ఎంబికి మన ప్రాజెక్టులు మనం అప్పచెప్పలేదు. కానీ 2 నెలలు కాలే వీళ్ళ గవర్నమెంట్ వచ్చి, కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చింది, రాష్ట్ర ప్రయోజనాలను ఫలంగా పెట్టి ఆయనతో పోయినరు మా ప్రాజెక్టులన్నీ మీకు అప్పచెప్తామని సంతకాలు పెట్టి వచ్చిండ్రు. హ్యాండింగ్ ఓవర్ ఆఫ్ శ్రీశైలం అండ్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్స్ టు కేఆర్ఎంబి. కేఆర్ఎంబి అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్. స్పష్టంగా 27/5/2022 నాడు కేంద్ర ప్రభుత్వము నిర్వహించిన కేఆర్ఎంబి మీటింగ్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఈ ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి స్పష్టంగా ఒప్పందం చేసుకొని ఆ మీటింగ్లో ఒప్పుకొని వచ్చిండ్రు. స్పష్టంగా వీళ్ళు రీట్రేటింగ్ దట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ నో అబ్జెక్షన్ టు ది హ్యాండింగ్ ఓవర్ ఆఫ్ కాంపోనెంట్స్. అంటే ఈ 15 ప్రాజెక్టులను మేము ఏమాత్రం అభ్యంతరం లేకుండా కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులను అన్నిటిని కూడా మేము హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి ఒప్పందాల మీద సంతకాలు పెట్టిన మీటింగ్ మినిట్స్. ఇది 2022లో జరిగిన మీటింగ్.